కష్టాలు వచ్చినప్పుడు అసలు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చింది దేవుడా, ఎందుకు నేను ఏం చేశాను, ఎందుకు నాకే ఇలాంటి అన్ని స్ట్రగుల్స్ అన్నీ వస్తుంది, అసలు దేవుడు నువ్వు ఉన్నావా లేదా అని చాలా బాధపడుతుంటాం. దేవుడు నవ్వుకొని, కష్టాలు అందరికి వస్తాయి, నీకు వచ్చింది, నీకు వచ్చినప్పుడు నువ్వేంటో నువ్వు తెలుసుకోవాలి. అవతల గురించి తెలియాలని కాదు, నీకు నువ్వు తెలియాలని. ఎవరు ఉన్నా లేకపోయినా, ఏం జరిగినా జరగకపోయినా, నువ్వు నీ ఆనందంలో నువ్వు బతకగలగాలి. నువ్వు సస్టైన్ చేసుకోవాలి. కింద పైన పడినా కూడా నీ మూడ్ని ఒక బ్యాలెన్స్ చేసుకుని రేపు ప్రయాణం నువ్వు సాగించాలి. అందుకోసం నీకు కష్టాలు ఇస్తున్నాను. ఇది కష్టాలు కదా, నెవర్ ఎండింగ్ ప్రాసెస్, ఎవ్రీడే అసైన్మెంట్ నువ్వు కంప్లీట్ చేసుకుంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత దాని నుంచి నీకు ప్రమోషన్ కదా ఉంటుంది. దీనికోసం నేను పెట్టే పరీక్ష అంతే తప్ప కష్టాలు పెట్టంగానే దేవుడా నాకే ఎందుకు ఇచ్చావంటే, చదువుకున్న పిల్లలకి అసైన్మెంట్ ఎక్కువ, చదవరాని మొదలుగా అసైన్మెంట్ ఇచ్చిన ప్రయోజనం లేదు కదా. సో కష్టపడేవాడు ఫలితాన్ని విజయానికి ఒక్కొక్క మెట్లు దగ్గర అవుతూ ఉంటాడు. అంతేకాని నాకెందుకు కష్టాలు వచ్చింది దూరం దూరం జరిగేవాడు ఎప్పటికీ పాస్ కాడు. ఆ లెవెల్ నుంచి ఇంకో ముందు స్టెప్ వెళ్ళాడు. కష్టం వచ్చినప్పుడంతా దేవుడిని డిస్టర్బ్ చేయవద్దు. దేవుడే కదా కష్టం ఇచ్చాడు, దాన్ని ఎట్లా ప్రాసెస్లో వెళ్ళాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఎంతవరకు రీచ్ అవ్వగలుగుతామో ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని మీ డిసిషన్ని మీరు ఆలోచించండి. అంతేకాని రోజు ఉన్నాడు కదా దేవుడు అని ప్రతిరోజు దేవుడిని డిస్టర్బ్ చేయవద్దు. దానికి కూడా చాలా పనులు, చాలా మంది బిజీగా ఉండి ఉంటారు. అడిగేవాడిని, ఇసుకిచ్చేవాడిని, నసపెట్టేవాడిని పెద్దగా పట్టించుకోడు. ఎప్పుడో ఒక్కసారి అడిగే మన గొంతు వినంగానే భలే వచ్చాడు నా ఫ్రెండ్ అనుకుంటుంటే, లేదంటే నా బిడ్డ వచ్చిందరా అని చెప్పి దేవుడు కళ్ళు తెలిసి ఫాస్ట్గా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నేను అలా అనుకుంటా, మీరు ఏమనుకుంటారో నాకు తెలియదు. సో నేను రోజు దేవుడిని డిస్టర్బ్ చేయను. నాకు అవసరం ఉన్నప్పుడు, నా సత్తుని మీరి వెళ్ళిపోయినప్పుడు, నా చేతులన్నీ చేసి అయిపోయిన తర్వాత కానీ దేవుడి దగ్గరికి వెళ్తాను. దేవుడు కాదు, జస్ట్ లైక్ మై మదర్ లాంటిది. మా అమ్మ దగ్గర కూడా అన్ని కష్టాలు చెప్పను, అవసరం తప్పదు అనుకున్న టైంలో మాత్రమే. సో దేవుడిని కూడా అలాగే వాడుకుంటాను. వాడుకోవటమా ఏమో నాకు తెలియదు, అంతే, నేను ఇంతే.